పథకాలు వస్తున్నాయండి? మాకైతే అమ్మఒడి వచ్చింది. తర్వాత మా అమ్మగారికేమో పింఛన్ వస్తుంది. మా అదే 18,000 రూపాయలు కూడా డబ్బులు వస్తున్నాయి. మా అమ్మగారికి వస్తున్నాయి. పర్లా బాగుంది. ఈ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరిపోతులను చేస్తున్నారు అంటున్నారు కండి ప్రతిపక్షాలు. ఆయన సోమరిపోతలు ఎందుకంటే అండి, అంటే పథకాలు ఇస్తే సోమరిపోతలు అవుతారంటే సోమరిపోతలు ఏముంది. ఇప్పుడు ఆ అరుగులు అన్న వాళ్ళకి ఇస్తున్నారు, అరుగులు లేని వాళ్ళు ఇవ్వట్లా. దాని గురించి పథకాల గురించి దానికి ఏముంది. ఇప్పుడు అమ్మఒడి డబ్బులు అంటే అందరికి ఇస్తున్నారు. ఈ పథకాలు కూడా పార్టీలు చూసి పథకాలు ఇస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు కండి. అవన్నీ ఫేక్ మేడం. ఇప్పుడు టీడీపీ వాళ్ళకి పథకాలు అందుతాయి, వైసీపీ వాళ్ళకి పథకాలు అందుతాయి, అందరికీ అందుతున్నాయి, జనసేన వాళ్ళకి అందుతాయి, అందరికీ అందుతాయి. అంటే నేను టీడీపీ మనిషిని, నాకు డబ్బులు వద్దని చెప్పి 15,000 తీసుకోకుండా ఉన్నారేంటి? అందరూ తీసుకుంటున్నారు. అందరూ నాకు ఓటు వేయలేని వాళ్ళు కూడా నాకు కావాలి. అది టీడీపీ అయినా, అది జనసేన, అది కాంగ్రెస్ అయినా, అది బీజేపీ అయినా, అది కమ్యూనిస్ట్ అయినా, ఎవరైనా 15,000 తీసుకోకుండా, అంటే నేను బీజేపీ నేను టీడీపీ అని చెప్పి తీసుకోకుండా ఉన్నారేంటి? ఎవరైనా తీసుకున్నారు, అలాంటి ఏం కాదు. అలాగని చెప్పేసి నువ్వు టీడీపీ మనిషి నీకు డబ్బులు రావు, నువ్వు జనసేన మనిషి నీకు డబ్బులు రావు అని చెప్పి ఏం చెప్పలే కదా. అందరూ అరుగులు అయిన వాళ్ళు ఎవరైనా ప్రతి వాళ్ళు తీసుకోవచ్చు. పింఛన్లేనా, లేదంటే అమ్మఒడి డబ్బులైనా, లేదా వృద్ధా పింఛన్ 18,000 రూపాయలైనా, కాపు సంఘం అయినా, ఏదైనా సమస్య ఏదైనా అరుగులు అయిన వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు. అది పర్ల బాగానే అన్నారు కదా, అరుగులైనా తీసుకున్నారు. మరి ఈ పథకాలు పెట్టేసి రాష్ట్రాన్ని నాశనం చేశాడు జగన్ అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు కదండి. అంటారండి. ఇప్పుడు దానికి ఏంటంటే వాళ్ళకి ఏది లేక దాన్ని ఏదో అంటారు చూస్తావా, ఏ వంక లేక అని చెప్పేసి సోమరపోతులు చేస్తాను ఒకటి అంటున్నారు. ఆటో కార్మికులు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు దాని గురించి అంటున్నారు. ఏదేదో అన్నారు 10 గురించి. అవన్నీ అలాంటివన్నీ కాదు. ఆటోలు ఇస్తున్నారంటే పాపం వాళ్ళకి దానికి రోడ్ ట్యాక్స్ ఏదో దానికి కట్టాలి, 10,000 రూపాయలు అయింది. వాళ్ళకి ఎందుకు అని చెప్పేసి ఆ డబ్బులు ఇస్తున్నారు. దానికి పెద్ద అవి పెట్టడం కూడా అవన్నీ వేస్ట్. మరి ఇప్పుడు షర్మిల గారు ఆవిడ కాంగ్రెస్లోకి పోయారు. మరి దానివల్ల వైసీపీ ఓట్లు చీలే అవకాశం ఉందంటారా? ఏంటి, కాంగ్రెస్ అయితే ఇక్కడ లేదు. కాంగ్రెస్ అయితే ఇక్కడ లేదు. షర్మిల వస్తున్నారంటే మరి అది ఓట్లు చీల్చేదే ఉండదు. మాకు కాంగ్రెస్ వస్తే ఓట్లు చీలుతాయని అది అంటే ఏం లేదు. కానీ వైసీపీ అయితే పక్కా అండి. ఇప్పుడు అంటే ఆవిడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురే, ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకే. అందులోని రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లోనే ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆవిడ కనుక వస్తే ఓట్లు చీలి కాంగ్రెస్ ఇక్కడ బలపడుతుందంటారా ఏపీలో? తెలంగాణలో పెట్టారు, చాలా బాగుంది. జగన్ గారు కూడా స్వాగతం ఇచ్చారు. ఏది వైఎస్ఆర్ అని కాంగ్రెస్ పెట్టారు. ఇక్కడ ఎందుకు, అదే తెలంగాణలో పెడితే బాగుంటుంది. ఏంటంటే ఆమె తెలంగాణలో పుట్టి పెరిగింది, తెలంగాణలో చేస్తానని చెప్పింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడ కాంగ్రెస్ వచ్చిందని చెప్పి ఇక్కడికి వచ్చి చేస్తానంటే అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ అనేది ఇక్కడ ఏం లేదు, పుంజుకుంటానికి కూడా ఏం లేదు. జగన్ గారికి ఏమన్నా మైనస్ అయ్యిందంటారా షర్మిల గారి వల్ల? మైనస్ గినెస్ ఏమవుతుంది? షర్మిల గురించి అసలు మైనస్ అవ్వదు, జనసేన మంచి మైనస్ అవ్వదు. షర్మిలకి అసలు షర్మిల వస్తే ఏముందండి, ఎప్పుడు వచ్చి తెలియదండి అండి జనాలకి. అది కాంగ్రెస్ లేనిది షర్మిల వస్తే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసింది అండి. అంటే అక్కడ కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, ఆ షర్మిలను కూడా తీసుకుందాం ఆంధ్రాలో అని చెప్పా. కానీ షర్మిల వస్తే జగన్కి ఏమైనా ప్రాబ్లం, జగన్కి ఓటు పడదా అనేది అదేం లేదండి. మరి జగన్ గారేమో నేను మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓట్లేయండి అని అంటారు. మరి ప్రజలు దాన్ని ఒప్పుకుంటారంటారు? చాలా మంచి మాట కదండి అది. నేను మంచి చేస్తే నాకు ఓటేయండి అమ్మని, అంతే. మరి కరెక్టే, చాలా మంచి మాట అది. ఎవరు అనలా, నేను నాకు తెలిసి. ఆయనేమో అలా చెప్తున్నారు. మరి అసలు ఆయన సీఎం కాకముందేమో ప్రజల్లోనే నడిచారు, రోడ్ల మీదే నడిచారు. అసలు సీఎం అయిన తర్వాత ప్రజల్లోకి రావట్లేదని ప్రతిపక్షాలు అంటున్నారు కదండి. అప్పుడేమో పాదయాత్రని ముద్దులు పెట్టాడు అందరికి, ఇప్పుడేమో అసలు పిడిగుద్దులు గుద్దుతున్నాడు, ఈ రేట్లు పెంచేసి అంటున్నారు కదండి. ఏమండి, గ్యాస్ బండ పెరిగిందంటే కేంద్రం అడగాలి, తగ్గిందో కూడా అప్పుడు మొన్న తగ్గించారు. అవన్నీ అడగాలి. కొన్ని పెరిగినాయి అంటే ఇప్పుడు అన్నీ తగ్గిపోయినాయి. అన్నీ కూడా ఆయిల్ రేట్ అయితే మొన్న అంటే కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డాయి, అవన్నీ పెరిగినాయి. కొన్ని కంపెనీలు తీయక ఇది ఇక ఇప్పుడు అన్నీ నార్మల్గా ఉన్నాయి. టమాటాలు తగ్గినాయి, ఉల్లిపాయలు తగ్గినాయి, అన్నీ తగ్గినాయి. ఆకుకూరలు అన్నీ బాగున్నాయి. తోటకూర కట్ట రూపాయి, చాలా బాగున్నాయి. కూరగాయలు అన్నీ తగ్గినాయి. వంకాయ కిలో 15 రూపాయలు, చాలా అన్నీ నిత్యవాదం కూడా తగ్గినాయి. కందిపప్పు, పచ్చనిపప్పు అంటే అవి క్వాలిటీల్లో ఉన్నాయి, 3 క్వాలిటీలు ఉన్నాయి. నాకు నచ్చింది. ఉన్న వాళ్ళేమో కాస్ట్ తీసుకుంటే, నాలాటోడు అయితే 60 రూపాయలు 70 రూపాయలు కందిపప్పు కూడా ఉంది, తీసుకుంటారు. దాని ఫార్మాలిటీ ఉంది. పార్టీలో ఎమ్మెల్యేలంతా అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి చీలికలు వచ్చే అవకాశం ఉంది పార్టీలో అంటున్నారు. మరి అది ఎలా చూడొచ్చు అంటారు? తల ఉంటే ముడేసుకుందని చెప్పి జగన్ గారు ముందే చెప్పారు. తల ఉంటే ముడేసుకోవచ్చు, తల లేకపోతే ముడేసుకోకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సార్ ముందే చెప్పేశారు. ఎవరైనా గడప వెళ్ళపోతే తీసి పక్కన పెడతా,
అది ఎలాంటిదైనా పర్లేదు, తల ఉంటే ముడేసుకోవాలి, తల లేకపోతే ముడేసుకోలేం కదా. ముందే చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి వాళ్ళు కూడా స్వాగతం ఇచ్చారు. కరెక్టే చేయించింది, తల ఉంటే కదా ముడేసుకునేదని చెప్పేసి మాట లేకోకుండా కరెక్ట్గా మనిషి చేసి గడప గడపకి వెళ్తే వాళ్ళు ఉంచుతా అన్నారు, లేకపోతే మారుస్తా అన్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు విజయవాడ ఎంపీ కేశినేని నాని గారు ఆయనకి నెక్స్ట్ సీట్ ఇవ్వకపోవడం వల్లే ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చారని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఏమండి, ఇక్కడ అందరికి తెలిసిందే, ఇద్దరికి అన్నదమ్ములు పడట్లని చెప్పి అందరికీ తెలిసిందే. మొన్న కూడా గొడవ జరిగింది. అయితే నానిది వాళ్ళ ఇష్టం. ఆయన 2 సార్లు ఎంపీగా చేశారు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు వచ్చాడు. మరి వాళ్ళ ఇష్టం. అది ఏంటంటే వాళ్ళ ఘర్షణ మీద కేశినేని నాని గారు కూడా పార్టీలో ఉన్నారని చెప్పేశారు. కేశినేని చిన్ని గారికి ఇస్తున్నారు. ఎందుకనండి కేశినేని నాని గారు కూడా చాలా మంచి నాయకుడు అని చెప్పేసి ప్రజల్లో కూడా ఉంది. మరి ఆయన సీనియర్ కూడా, మరి ఆయనకి కాదని ఎందుకని వాళ్ళ తమ్ముడికి ఇవ్వడం? అంటే కలుసుకొని పోవట్లా అని చెప్పేశారు. నాని గారు అనేది ఎవరిని కలుసుకొని తీసుకెళ్ళట్లా, ఎమ్మెల్యేలు అందరినీ ఎవరిని కలుసుకొని తీసుకెళ్ళట్లా. కేశినేని చిన్ని గారు అయితే అందరు ఎమ్మెల్యేలను కలుసుకొని పోతున్నారు. కార్యకర్తలను కూడా ముందే పాల్గొంటున్నారు. ఎవరైనా ఏదైనా ఆదుకున్నా కూడా ముందే వెళ్తున్నాడు. దానివల్ల వాళ్ళు పార్టీలో బాగా చిన్ని గారు బాగా చేస్తున్నారని చెప్పి చిన్ని గారికి ఇచ్చారు. అది మనకి మరి ఒకవేళ కేశినేని నాని గారు ఇప్పుడు వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందంటారా? అది వైసీపీలోకి వస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా స్వాగతం ఇస్తారు ఎంపీ సీటుకి అయితే. మరి ఇక్కడ మాకు ఎంపీ సీట్ అయితే పొట్లూరు వరప్రసాద్ గారు, అప్పుడు ఆయన కూడా ముందే ఉన్నారు. అయితే మాకు ఇప్పుడు అంటే కుదరదు, అది వాళ్ళది నిర్ణయం. స్వాగతం ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే. సరే, నెక్స్ట్ 2024లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? 2000 అంటే వచ్చేదమ్మా జగనే అమ్మ. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది 100% అనేది జగన్మోహన్ రెడ్డి గారు. 175 కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. నమస్కారం అండి, మీ పేరు? సత్యనారాయణ. ఏం చేస్తుంటారండి? నేను వాటర్లో పనిచేస్తాను. హోటల్లో పనిచేస్తారు. ఎంతమంది పిల్లలండి? ముగ్గురు. ఏం చదువుకుంటున్నారు? చదువు లేదా, పెళ్ళిళ్ళు అయిపోయి ఊళ్ళు మట్టుగా వెళ్ళిపోయారు. పెళ్ళిళ్ళు అయిపోయినాయా? అందరూ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు అయిపోయి మనకి సంబంధం లేదు. ఇంకా మా బతుకు మేము బతుకుతాను. సొంత ఇల్లు ఉందండి ఇక్కడ? చిన్నది ఉందండి, దీపాలు. అంటే ప్రాపర్ ఇక్కడేనా మీరు? అంటే ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నారా? వేరే ఊరా, సొంత ఊరు? సొంత మాది తూర్పండి. ఇక్కడ ఉన్నాం. ఇక్కడికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారా? ఇక్కడ పిల్లలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ పని చేసుకున్నాం. అందరూ వాటర్ పని చేస్తాను. ఎలా ఉన్నాయండి ఇప్పుడు నిత్యావసర వస్తువులు కానీ, ధరలు, కూరగాయలు కానీ? సొరకాయలు అవన్నీ 15 రూపాయలండి. టమాటాలు 10 రూపాయలండి. బెండకాయలు ఉన్నాయి ఒకటి, అవి 20, 30 ఈ రేట్లో ఉన్నాయి. పెద్ద రేట్లు మామూలుగా ఉన్నాయిలేండి, పెద్దగా ఇప్పుడు ఏంటి పర్లేదు, మామూలు పర్లేదు. మరి ఉప్పులు కానీ, పప్పులు కానీ ఇవన్నీ ఇవన్నీ ఆడవాళ్ళు చూసుకుంటారు, మనకు తెలియదు కదా. ఆ కొట్లో కిరాణా కొట్టు తెచ్చుకుంటారు, వాళ్ళు చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అవన్నీ మనకి గారిపోయినాయి, మన పళ్ళు మనం పోతాం కాబట్టి. మరి ప్రభుత్వ పథకాలు ఏమైనా వస్తున్నాయండి మీకు? మాకే పథకం రాదు, మాకేం రాదు. మాకు ఇల్లు ఉంది, కాని బిల్లు ఉంది, పింఛన్ రాదు, ఏమీ రాదు. ఇంతకుముందు 40 సంవత్సరాలు అది కూడా రాదు. రానప్పుడు మనం ఇంకా పాటలైనా రాదు. వచ్చినాయి అసలు 40 సంవత్సరాలు ఒకసారైనా? ఒకసారి వచ్చింది, 2 సార్లు వచ్చిందండి. 2 సార్లు వచ్చింది. మరి అక్కడ మరి రాలేదు. మాకు పింఛన్ కూడా రాదని సార్. మా కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది, పింఛన్ రాదని సార్. మా ఇద్దరు మా మట్టుకు మా వంట పిల్లల మట్టుకు పిల్లలు అన్నారు. అది ఇంకా వాళ్ళతో మనకు సంబంధం లేదు, మనకు వాళ్ళకి సంబంధం లేదు. అది ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? పరిపాలన అయితే ఏముందండి, మామూలుగా పింఛన్లు ఇస్తాంటారు, మామూలుగా ఇచ్చే వాళ్ళకి పింఛన్లు ఇస్తాంటారు, బాగానే ఉంది. మరి మనం ఏం చెప్తాము, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేస్తాం. అయితే బాగోలేదని చెప్పడానికి బాగుంది చెప్పడం మన ఇష్టం కాదు కదా. అంతా పైవాడి ఇష్టం, వాళ్ళ ఇష్టం. అంటే మీకు చూస్తున్నారు కదా, అంటే ఇంతకు ముందు ప్రభుత్వాలు చూశారు, మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అలాగైతే ఇంతకుముందు ప్రభుత్వమైనా ఇప్పుడు ప్రభుత్వమైనా మన పని మనం తప్పదు కదా సార్. ఏ ప్రభుత్వం మన పని మనం తప్పదు. ఇప్పుడు రాళ్ళదని తినడం మానేస్తామా, పింఛన్ బతకడం మానేస్తాం. మరి పథకాలు అవన్నీ ఇస్తున్నారు కదండి, సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కదండి పేదవాళ్ళకి, ఎలా ఉన్నాయి? పర్వాలేదు, బాగానే ఉంటుంది. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేస్తాం. పథకాలు వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా నెలొత్తరికి ఏదో వాళ్ళ ముసలికి వాళ్ళకి బాగున్నాం. మరి పథకాలు ఇచ్చేసి జనాలను సోమరిపోతులను చేస్తున్నారు అంటున్నారు కండి. అది పని చేసుకుని ఉన్నారు కొంతమంది, పని చేసిన కొంతమంది. అవన్నీ మనం ఏం చేస్తాము. ఇప్పుడు నేను వెళ్ళకపోతే నాకు జరగదు, నేను వెళ్ళాలి, పొద్దున కూరలు తేవాలి, మా పని చేయాలి, నడుస్తున్నాం కాబట్టి. అదే వెళ్ళకంటే ఉన్నాం అనుకోండి, మనకి ఇంకేం లేదు కదా. అది మరి ఇన్ని పథకాలు గత ప్రభుత్వంలో ఉన్నాయండి, ఇప్పుడేనా? ప్రభుత్వం అంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, ఇది పని అవన్నీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు చేస్తారు. జగన్ గారు హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు చేస్తారు. చేసిన వీళ్ళు మనం అడ్డుపడకూడదు కదా. చేస్తున్నారా ఇచ్చిన హామీలన్నీ? వేస్తారులేండి,
మీరు చేయకేం చేస్తారు? సరే, మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారనుకుంటున్నారు? అది చెప్పలేమండి, అది మన ఇష్టం కాదు. నమస్కారం సార్, మీ పేరు? పంకజ్, ఏం చేస్తుంటారండి? ఫుట్వేర్ బిజినెస్. ఈ ఊరేనండి మీది? అవునండి, ప్రాపర్ మొత్తం ఇక్కడ రాజస్థాన్ మాది, ఇక్కడే ఉంది. రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువుల ధరలు? పర్వాలేదు, ఇప్పుడు రేట్ తగ్గింది. ఈ మధ్యలో అయితే పర్వాలేదు, అనుకూలంగా ఉంది. కానీ ఫస్ట్లో బాగా రేట్ ఎక్కువ ఉండేది. పర్వాలేదు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారండి ఇక్కడ? నాకు 25 years అయింది. 25 years నుంచి ఇక్కడే ఉంటున్నారు. అవునండి. అంటే ఇంతకు ముందు చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే బాగా రేట్లు పెరిగిపోయినాయా లేదంటే ఓకే నార్మల్గా? రేట్లు అంటే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటాయి కదా, తగ్గేది ఏమి ఉండదు, స్లోగా పెరుగుతూ ఉంటుంది. అట్లాగే జనాలు కూడా అడ్జస్ట్ చేస్తారు. మరి ప్రస్తుతం అంటే మీరు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఎలా ఉందండి ప్రభుత్వ పరిపాలన? అది ఒక ప్రభుత్వంకి ఒకటి ఉంటుందండి, వాళ్ళ మంచి కోసం కూడా మంచి చేస్తారు. అట్లాగా ప్రస్తుతం అయితే నడుస్తుంది. అది అంటే మంచిగా ఉందా లేదా? మీరు చూస్తూనే ఉంటారు కదా ఫోనుల్లో కానీ టీవీల్లో కానీ. మంచిదంటే అదే అంటున్నాను కదా, జనాలకి అట్లా అనుకూలంగా ఉంటే వాళ్ళకి ఓటు ఇస్తారు. ఇప్పుడు ఏజెడ్ పర్సన్కి కూడా అట్లాగా పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి కొద్దిగా నడుస్తుంది. ఇంటింటికి రేషన్ ఇస్తున్నారు. అట్లాగా ఈ పథకాలన్నీ పెట్టారు కదా, ఈ పథకాలన్నీ ఎలా అనిపిస్తుంది అండి? సంక్షేమ పథకాలు అని చెప్పేసి ఇస్తున్నారు కదా, అవన్నీ అమ్మ ఒడి అని ఇలాంటివన్నీ ఎలా ఉన్నాయండి? ఇవన్నీ మంచిదే, కానీ ఇంకా బయట నుంచి కొద్దిగా జనాల కోసం పని ఉంటే బాగుంటుంది. అవి పని లేవు కాబట్టి ఎంతలోనే సరిపోతుంది పని. అట్లాగా ఏ ప్రభుత్వం అయితే బాగా పని చేయగలదు అనుకుంటున్నారండి? అవి చెప్పలేమండి. ఎంతమంది నాయుడు గారు ఉన్నారు, అప్పుడు కూడా బాగుండేది. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, నడుస్తుంది. అట్లాగా అంటే బాగుందా బాగాలేదా జగన్ గారు ఉన్నప్పుడు? బాగుందండి. అట్లాగా బాగుంది. మళ్ళీ ఎవరు వస్తారనుకుంటున్నారండి? జగన్ గారే వస్తారనుకుంటున్నాం. ఎందుకనండి? అట్లా పట్ల ఉంది అందరికీ. అట్లాగే జగన్ జగన్ అంటున్నారు కాబట్టి జగన్ గారే వస్తారంటారు అందరూ. అంటే ఆయన అనేకమంది హామీలు ఇచ్చారండి, అవన్నీ అమలు చేసినట్టు మీకు అనిపిస్తుందండి? చూస్తున్నారు కదా. కొన్ని ఇచ్చారండి, కొన్ని ఇచ్చారు, కొన్ని ఇంకా నడుస్తుంది. అట్లా ఇస్తే ఇంకా జనాలు బాగుపడతారు. అట్లా కానీ బయట నుంచి కార్పొరేట్ కంపెనీ వస్తే బాగుంటుంది జనాలకి. అంటే లోకల్ పీపుల్స్ కూడా పని పెరుగుతుంది. అట్లా అవుతే కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది. అట్లాగనమాట. అంటే మొన్న ఈ మధ్య వైజాగ్లో గ్లోబల్ సమిట్ కూడా జరిగిందండి, కంపెనీలు వస్తున్నాయి అన్నారు. మరి అవి వస్తే ఎలా అవన్నీ వస్తాయి అనుకుంటున్నారా? అదే వస్తేనే కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది. లేదంటే ఎందులోనే జనాలకి ఏంటంటే బిజినెస్ మెన్స్ ఉంటారు కదా, వాళ్ళు అంతలోనే ఇప్పుడు పండగ కూడా చాలా మందికి ఫెయిల్ అయిపోయింది, వ్యాపారం లేదు. బయట నుంచి జనాలు వస్తే కొద్దిగా పని పెరుగుద్ది అందరికీ. అట్లాగనమాట. ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ కనుక జగన్ గారే సీఎం అయితే ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ అంటే కంపెనీలు అవన్నీ తీసుకురాగలరు అని అనుకుంటున్నారా? అనుకుంటున్నారు జనాలు, మళ్ళీ అనుకుంటే జరిగితే మంచిది. దాని గురించి ఆలోచిస్తున్నారు. జగన్ గారు రావాలా, లేకపోతే చంద్రబాబు గారు కూడా అట్లా చెప్తున్నారు, మేము కొన్ని పథకాలు తీసుకొస్తాం కొత్తవి. జగన్ గారు వస్తే ఏం మార్పో తెలియదు, మళ్ళీ అట్లా అవుతుంది. అంటే మరి ఇప్పుడు నాయుడు గారు ఏమో చెప్తున్నారు ఇంకో పథకాలు ఇస్తామని చెప్పేసి, మరి వాళ్ళే ఈ పథకాలు జగన్ ఈ పథకాలు ఇవ్వడం వల్ల సోమరపోతులు అయిపోతున్నారు జనాలు అంటున్నారు కదండి. అర్థం రాలా, మళ్ళీ చెప్పండి. నాయుడు గారు అనేకమంది పథకాలు ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు, మరి ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు జగన్ గారు. ఇప్పుడు జగన్ గారు ఇచ్చే పథకాలు తీసుకునే జనాలు సోమరపోతులు అయిపోతున్నారు, పనులు చేయట్లేదు అంటున్నారు కదా, మళ్ళీ ఆ పథకాలు ఇస్తే మరి అప్పుడు? ఇప్పుడు ప్రభుత్వం ఉంది, నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేటప్పుడు మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, లేదా ఈ ప్రభుత్వం మేము ఇట్లా చేస్తున్నాం, అది ఒక ప్రభుత్వంకి అట్లా మాట చెప్తూ ఉంటారు. అది చెప్పకపోతేనే జనాలకి కొద్దిగా ఉంటుంది, వాళ్ళు మనకి ఇట్లా ఇస్తారు కాబట్టి ఈసారి ఈయనకి ఓటు ఇద్దామని. 5 years చూసాం ఆయనకి, ఈ 5 years ఈ ప్రభుత్వం చూద్దాం, మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా 5 years చూసుకోవాలి. ఆ హోప్తోనే జనాలు ఓటు ఇస్తారండి. అంటే పథకాలు చూసుకునే జనాలు కూడా అంటే మాకు దాంట్లో ఏది బాగుంటుంది, వచ్చే ప్రభుత్వం మాకు ఏం మంచిది చేసిద్ది, ఆ హోప్తోనే ఓటేస్తారు. వచ్చిన తర్వాత చేయకపోతే మళ్ళీ ఆ హోప్ వెళ్ళిపోయింది వాళ్ళకి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారండి? నేను రిటైర్డ్ ఎంప్లాయీ. ఎలా ఉంది? ఎంతమంది పిల్లలండి? అబ్బాయి అమ్మాయి. సెటిల్డా? చదువు? నిత్యావసర వస్తువులన్నీ ఎలా ఉన్నాయండి ధరలు? ఇప్పుడు ప్రస్తుతం అంతా పర్వాలా, కూరగాయలు తక్కువగా ఉన్నాయి. ఇవే కాకుండా ఉప్పులు పప్పులు నూనెలు? ఉప్పులు అంటే ఇవన్నీ బాగా ఎక్కువగా ఉన్నాయి కదా,
ఆయిల్ రేట్లు పప్పుల రేట్లు అవి ఎక్కువగానే ఉన్నాయిగా. ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? ప్రభుత్వం బాగానే ఉంది. ఆ, అంటే ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? ఎందుకు బాగుందంటే ఇప్పుడు ఈయన అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. పథకాలు బాగా చూస్తున్నాడు. అవును. మరి ఈ సంక్షేమ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు కదండి. ఏమంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉందనుకోండి, కార్పొరేట్ వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. వీళ్ళేమో అందరినీ కాస్త పేద వ్యక్తి అంతా అందరినీ తల రూపాయి ఇచ్చి ఆదుకుంటుంది. అది మరి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ సంక్షేమ పథకాలు ఇచ్చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు ఈ ముఖ్యమంత్రి అని అంటున్నారు కదా. లేదు, అందరూ చేస్తున్నారు. అప్పులు లేకుండా ఏది సాగదు కదా. అంటే ఇంతకుముందు చేసిన అప్పులు ఇప్పుడు అప్పులు కంపేర్ చేస్తే అవే ఎక్కువగా వీటికన్నా. మరి అప్పుడు కూడా అంటే ఈయన పథకాలు ఇచ్చేది ఏముంది, మా ప్రభుత్వంలో మేము ఇంతకంటే మంచి పథకాలే ఇచ్చాము, కాకపోతే పేర్లు మార్చి ఈయన ఇస్తున్నాడు అంటున్నారు. మరి గత ప్రభుత్వంలో అంటే మీకున్న అనుభవంలో ఈ పథకాలన్నీ ఉన్నాయండి? ఇప్పుడు మాకు ఏ పథకాలు లేదు, రాలేదు. మీకని కాదు, మీరు ఇప్పుడు పేదలకు ఇస్తున్నారన్నారు కదా, ఇలాంటి పథకాలు మరి ఇన్నేళ్ళ మీ సర్వీస్లో కానీ ఇన్ని ఇయర్స్లో కానీ మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి పథకాలు? ఇప్పుడే ఎక్కువగా అందరికి ఎక్కువగా అందుతున్నాయి, తల రూపాయి అందుతుంది. గత ప్రభుత్వంలో అంత అలా లేదు కదా. మేము ఇచ్చామని చెప్పేసి అంటున్నారు కదండి ప్రతిపక్షాలు. ఇప్పుడు ఎవరు ఇచ్చేది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారులేండి. అది సరేనండి, మరి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్రం నాశనం అయిపోయింది, జనాలు వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అంటున్నారు. మరి ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకుంటారు అలాగే. ఇప్పుడు కరోనాలో ఆయన పాపం బాగానే నిలదొక్కుని చేశాడు కదా, చేశాడా లేదా? మరి కాదండి, బాబు వస్తేనే జాబ్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదండి. ఈయన వచ్చిన తర్వాత అసలు ఉన్న జాబులు కూడా పోయినాయి అంటున్నారు కదా. బాబు వచ్చినప్పుడు జాబ్లు ఇచ్చారా? ఇచ్చామంటున్నారు కదండి. వాళ్ళ అబ్బాయికే ఇచ్చారు. ఎవరికి? 3 మంత్రి పదవులు ఇచ్చి. నమస్కారం అండి, మీ పేరు? లక్ష్మి. ఏం చేస్తుంటారండి? నేను స్కూల్లో వంట చేస్తాను. గవర్నమెంట్ స్కూల్. మీ పిల్లలు ఎంతమంది? మాకు 2 ఏం చదువుకుంటున్నారండి? ఒక డిగ్రీ, ఒక ఫస్ట్ ఇయర్. విద్యా దీవెన పడిందండి? మాకు లేదండి, విద్యార్థి లేదు, మేనేజ్మెంట్ కోట. ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? ఏవో అవన్నీ నాకు తెలియదండి. ఇప్పుడు మీరు స్కూల్లో వంట చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్లో. మెనూ ఎలా ఉంది అసలు? బాగుంది. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు స్కూల్లో వంట? మేము 22 సంవత్సరాల నుంచి. మరి అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఫుడ్ విషయానికి వస్తే, పిల్లలకు పెట్టే ఫుడ్ విషయం రోజుకో రకం పెట్టారు, పిల్లలకి బాగానే ఉంది. అప్పుడు ఇంతకు ముందండి? ఇంతకు ముందు బాగానే ఉండేది, ఎప్పుడు పప్పులు అనమాట, ఆకుకూర పప్పు, టమాటా పప్పు, కూరగాయల పప్పు. ఇప్పుడు ఏంటంటే బిర్యానీ, పులిహోర, కిచిడి, సాంబార్ పాత్ర. మరి స్కూల్లో అంటే స్కూల్స్ బాగా డెవలప్ చేశారంటున్నారు, మీరు ఎలా స్కూల్లోనే వర్క్ చేస్తున్నారు కాబట్టి స్కూల్స్ బాగా డెవలప్ అయినాయండి? చేస్తున్నారు, పూర్తి అవ్వలేదు కానీ చేస్తున్నారు. అంటే పిల్లల యూనిఫామ్ విషయంలో కానీ అంటే అన్నిట్లో బాగా డెవలప్ అయ్యారండి. యూనిఫామ్ బాగుంది అసలు, చక్కగా. అంటే పిల్లలు కూడా చాలా నీట్గా స్కూల్స్కి వస్తున్నారు. రాకపోతే అసలు మా హెచ్ఎం గారు ఊరుకోరు, అసలు ఊరుకోరు. మరి ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు అన్నారు, అసలు మీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం? తెలుగు మీడియం లేదు మాకు, ఇంగ్లీష్ మీడియం. పిల్లలకి ఫుడ్ బాగోపోయినా సరే వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు అంటారు. మామూలుగా తీసుకోరండి, మా హెచ్ఎం గారు అయితే నన్ను కొట్టేస్తారు కూడా. అంటే పిల్లల విషయానికి వచ్చి అంటే పేదవాళ్ళే ఎక్కువ వస్తారు గవర్నమెంట్ స్కూల్స్కి, వాళ్ళందరికీ బాగుందండి ఇప్పుడు? బాగుందండి. ప్రైవేట్ స్కూల్లో నిజంగా ఫీజులు కట్టలేకపోతున్నారు, అందులో చదివిన వాళ్ళు ఇందులోకి వచ్చేస్తున్నారు, ఇంకా అది అక్కడ కట్టలేక. నమస్కారం అమ్మా, నీ పేరు? నా పేరు సుశీల అమ్మ, గుడిపాటి సుశీల. నాకు ఒక బాబు, ఆ బాబు ఒక 3 సంవత్సరాల క్రితం కాలం చేశాడు. కాలం చేశాక నాకు శార్వాణి మూర్తి గారు ఒక దైవంతో సమానం. ఆయన మమ్మల్ని ఆదుకున్నారు, బాగా చూశారు. తర్వాత ఇప్పుడు ఏమన్నా పెన్షన్ వస్తుందా మీకు? నాకు వస్తుంది కానీ అమ్మ, నా కోడలికే రావట్లేదురా. 3 సంవత్సరాలు బాబు చనిపోయి ఆ అమ్మాయికి ఒక్కదానికి రావట్లేదు. కార్డులో కూడా డివైడ్ అయ్యాము, చాలామంది దగ్గరికి వెళ్ళాము, ప్రయోజనం లేదు. మొన్న శార్వాణి మూర్తి గారు చూస్తాము చేస్తాము అన్నారు. ప్లస్ నాకు 2 మనవరాళ్ళు ఏకేటీపీలో చదువుకుంటున్నారు. విజ్ఞాన విహార్లో అయితే చాలా డబ్బులు అడిగారని చెప్పేసి అక్కడ మానిపించేసి ఏకేటీపీలో వేసాము. ఒక పాప 5 చదువుతుంది, ఒక పాప 7 చదువుతుంది.
పుస్తకాలు బ్యాగులు అన్నీ వాళ్ళేనమ్మా. గవర్నమెంటే జగనన్న ఇస్తున్నారు. తర్వాత మాకు ఏంటంటే చదువుతున్నారమ్మా పిల్లలు? బాగానే చదువుతున్నారు. ఒక పెద్ద పాపకి 12 సంవత్సరాలు తన్మయ్, చిన్న పాప శ్రీమయ్ 5 చదువుతుంది. ఒక పాపకి 13, 12, ఒక పాపకి 10. బాగానే చదువుతున్నారమ్మా. మీకు వస్తుందా పెన్షన్ వస్తుంది. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? మా వాలంటరీ బాగానే చేస్తుంది. కాకపోతే కొంచెం ఒక విధంగా అది కేర్లెస్, కానీ బాగానే చదువుతున్నారు. నాకు ఒంటరి మహిళగా 2 సార్లు 15 వేలు వచ్చినాయి అమ్మ. 45 సంవత్సరాలు వచ్చిందమ్మా. తింటున్నాను, బాగానే ఉన్నాను. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? నాకు జగన్ గారే రావాలని ఉంది. ఎందుకంటే నన్నులో నాకు ఒక నీడ ఇచ్చాడు. ఇప్పుడు ఆ నీడ గురించే చూస్తానికి వెళ్తున్నాము. కాకపోతే మీకు ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంటారు అది ఇది అంటున్నారు. దాని సందిగ్ధంలో ఉన్నాం అనమాట. అంటే ఒకళ్ళు చెప్పిన మాటలు కాకుండా మీరేమనుకుంటున్నారమ్మా? ఎంతో మందికి ఇల్లు ఇస్తున్నారు అంటున్నారు. ఇచ్చారండి. మేము స్లాబ్ పోసుకున్నాము. వాళ్ళు కాంట్రాక్టర్ తినగా మేము స్లాబ్ పోసుకున్నాము. మా డబ్బులతో మెట్లు కట్టుకున్నాము, ఫ్లోరింగ్ వేసుకున్నాము. కరెంటు వస్తే దొంగలు దోచుకుపోయారు కరెంటు. మళ్ళీ అది నిలబెట్టుకోవాలి. కాకపోతే ఆయనే వస్తే తీసేసుకుంటాడు మీకు అది ఇది అంటున్నారు. ఏదేమైనా అది రాకపోని అమ్మ, మా ఓటు జగన్ గారికి. ఎందుకని జగన్ గారికి అనుకుంటున్నామమ్మా? కడుపుకు తిన్నాను కదమ్మా. ఏదో తిన్నది ఇంటి మొగుడు సొమ్ము పాడేది రంకమూడి పాటలాగా ఉండకూడదు. తిన్నాను, కడుపుకు తిన్నాను. ఏ ముఖ్యమంత్రి వచ్చినా నేను ఇన్ని రకాలుగా తినలేదు నాన్న. మరి ఇంతకు ముందు ప్రభుత్వం ఉంది, మరి చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నేళ్ళు చేశారు, మరి అప్పుడు వచ్చినాయి ఏమన్నా? అప్పుడు ఏమీ రాలేదు. ఆ పెన్షన్ డబ్బులే, అది కూడా అప్పుడు మా హస్బెండ్ ఉన్నారు. నాకేం రాలేదు, ఎవరికి ఏం రాలేదు. మా అమ్మగారు కాలం చేశారు. మా అమ్మగారికి వచ్చాయి 75 రూపాయలు అప్పట్లో, అంతే తప్ప. ఈ పథకాలన్నీ ఇన్ని ఇస్తున్నారు జగన్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము పథకాలు ఇచ్చామంటున్నారు. ఏమన్నా ఇచ్చారమ్మా? మాకేం రాలేదమ్మా. అప్పుడు స్కూల్స్, మీరు గవర్నమెంట్ స్కూల్స్ చూసే ఉంటారమ్మా అప్పట్లో. అప్పుడు ఎలా ఉన్నాయమ్మా గవర్నమెంట్ స్కూల్, ఇప్పుడు ఎలా ఉంటాయి? అనుభవం లేదు అమ్మా. అప్పుడు బాబు ఉన్నాడు కాబట్టి మేము ఏకేటీపీలో చదివించాలి, విజ్ఞాన విహార్లో చదివించాం. ఇప్పుడు బాబు కాలం చేశాడు కాబట్టి పిల్లలిద్దరిని ప్రైవేట్ స్కూల్లో చేర్పించాం. నాకు ఆయనే రావాలని కోరుకుంటున్నానమ్మా, భగవంతుడి దయ అంతే.